హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా డివిజిబిలిటీ రూల్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ బై 2, డివిజిబిలిటీ బై 3, డివిజిబిలిటీ బై 4 ఎలా అన్నది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నానా డివిజిబుల్ బై 5. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 ఈజీ వేలో ట్రిక్ ఏంటి అన్నది చూద్దాం. డివిజిబుల్ బై నానా ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 5 అవుతుందా లేదా అన్నది ఎలా చెక్ చేస్తాము అంటే చెక్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ అంటే నానా యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్. చెక్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఏమంటున్నానా యూనిట్స్ ప్లేస్ కానీ వన్స్ ప్లేస్ కానీ అంటాం. చెక్ ద లాస్ట్ డిజిట్ ఈస్ ఎయిదర్ 0 or 5. ఏంటన్నా యూనిట్స్ ప్లేస్ లో 0 అనే నెంబర్ కానీ 5 అనే నెంబర్ కానీ ఉంది అంటే ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 5 అని, లేదు అంటే లేదు అని అర్థం. షార్ట్ కట్ రాసానా డెఫినేషన్. మన కాన్సెప్ట్ మన ఈ డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకుంటుంది దేనికి, డెఫినేషన్ నేర్చుకోవడానికి కాదు నాన్న, ఈజీగా ఈ రూల్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ తక్కువ టైంలో ఎలా చేయడానికి అన్నదే ఇది మన యూసేజ్. సో ఏంటి చెక్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఎయిదర్ 0 or 5. ఇచ్చిన నెంబర్ 5 తో పోతుందా లేదా అంటే ఇచ్చిన నెంబర్ లో లాస్ట్ డిజిట్ నాన్న మనం ఒక నెంబర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా 1 4 3 2 5 6 5. నాన్న ఈ నెంబర్ ని రీడ్ చేయండి. 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs 14,32,565. నెంబర్ చూస్తే పెద్దగా ఉంది నాన్న, కానీ మనం ఏం చెక్ చేయాలమ్మా చెక్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ కానీ వన్స్ ప్లేస్ కానీ చెక్ చేశానా ఇది ఏం ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్. చెక్ చేస్తే ఆ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే ఇచ్చిన నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 5 నానా. నో నీడ్ టు చెక్ ద డివిజన్ ప్రాసెస్. డైరెక్ట్ గా వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే therefore the given number is divisible by 5 అని రాసేయచ్చమ్మా. ఏమని రాయొచ్చు ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 5 అని రాసేయచ్చు ఎప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 5 కానీ 0 కానీ ఉంటే. సో నార్మల్ ప్రాసెస్ లో చేద్దాం అది డివిజిబుల్ బై 5 అవుతుందా లేదా అన్నది. మన ఫార్ములా ప్రకారం వెళ్ళిపోయాం, రూల్ ప్రకారం డివిజిబుల్ బై 5 నార్మల్ వేలో వెళ్దాం. 5 తో డివిజన్ చేసి 5 14 లో ఎన్ని టైమ్స్ అన్నా 5 2s are 10 4 3 5 8s are 40 3 2 5 6s are 30 2 5 5 5s are 25. నెక్స్ట్ ఏంటన్నా 6 1s are 5. నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ అన్నా 5 15 లో 3 టైమ్స్. సో ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 5 అయింది, రిమైండర్ 0 వచ్చింది. కానీ ఇంత నెంబర్ ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్స్ ప్లేస్ లో కనుక 0 ఉన్నా 5 ఉన్నా ఇచ్చిన నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 5 అని అర్థం. వన్ మోర్ ఎగ్జాంపుల్ నానా 13,250. ఏనా నెంబర్ 13,250. వన్స్ ప్లేస్ లో ఏముంది 0. వన్స్ ప్లేస్ లో 0 ఉంది అంటే ఇచ్చిన నెంబర్ గివెన్ నెంబర్ 13,250 ఈస్ డివిజిబుల్ బై 5 అని అర్థం కదా నాన్న. ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ లోకి వెళ్దాం. డివిజన్ 13,250 డివైడెడ్ బై 5. 5 2s are 32 5 6s are 25 5 5s are అయిపోయింది. ఇక్కడికి రిమైండర్ 0 వచ్చింది, కానీ ఈ 0 క్యారీ ఫార్వర్డ్ లో తించలేదు కదా కాబట్టి కోఎఫిషియంట్ లోకి వచ్చేస్తుంది అన్న 0. 5 into 2,650 is equals to 13,250. రిమైండర్ 0 వచ్చింది కదా. నార్మల్ గా వన్స్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా చెప్పేసాం డివిజిబుల్ బై 5 అని. సో డివిజిబుల్ బై 5 అందరికి అర్థమైందా నాన్న, నోట్ చేయండి. నెక్స్ట్ డివిజిబుల్ బై 6 చూద్దాం ఈజీ వేలో. నాన్న డివిజిబుల్ బై 5 ఓకే కదా. నెక్స్ట్ ఏంటి నాన్న 5 ఆఫ్టర్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి 6. డివిజిబుల్ బై 6 నానా 6 కి స్పెసిఫిక్ గా రూల్ ఏం లేదు నానా. ఏంటి రూల్ అంటే 6 ఫ్యాక్టర్స్ ఏంటి 2 3s అరా. సో చెక్ 2 టేబుల్ అండ్ 3 టేబుల్. డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 3 బోత్ ఎస్ అయితే అంటే డివిజిబుల్ బై 2 రూల్ ఎస్ అయ్యి డివిజిబుల్ బై 3 రూల్ ఎస్ అయితే
సో డైరెక్ట్లీ 6 ఆల్సో డివిజిబుల్. నాన్న ఇచ్చిన నెంబర్ 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. ఎస్ అయితే నెక్స్ట్ 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. బోత్ 2 and 3 ఎస్ అయితే ఏంటన్నా బోత్ 2 and 3 డివిజిబిలిటీ రూల్స్ ఎస్ అయితే 6 ఎస్. ఇన్ కేస్ 2 డివిజిబుల్ అయ్యి 3 నాట్ డివిజిబుల్ అయినా 6 నో. ఇన్ కేస్ 2 నాట్ డివిజిబుల్ అయ్యి 3 డివిజిబుల్ అయినా 6 నో. ఓన్లీ బోత్ ఎస్. డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 3 ఎస్ అయితేనే ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 6 అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడన్నానా. 1 2 3 4 1234 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నానా. సో ఫస్ట్ గా మనం ఏం చెక్ చేయాలి, 6 చెక్ చేయాలి అంటే డివిజిబుల్ బై 2 చెక్ చేయాలి, డివిజిబుల్ బై 3. టోటల్ ఏంటన్నా ends with 0 or 2 or 4 or 6 or 8. ends with 4 కాబట్టి ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 2. 2s అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, 3 చెక్ చేయాలి. 3 అంటే ఏంటి నాన్న, 3 రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్. గివెన్ నెంబర్ ఏంటి 1234. డిజిట్స్ ఏంటన్నా 1 2 3 4. సమ్ చేయాలి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సమ్ చేస్తే ఎంత వచ్చింది నాన్న 10 వచ్చింది. ఈ 10 అన్నది 3 తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుందా. 3 టేబుల్ 3 3s are 1 రిమైండర్, సో నాట్ డివిజిబుల్. సో నో నానా. సో 2 టేబుల్ ఏమో ఎస్ వచ్చింది, 3 టేబుల్ ఏమో నో వచ్చింది. వాట్ అబౌట్ 6 అంటే నో, నాట్ డివిజిబుల్ బై 6. ఏంటి నాన్న, గివెన్ నెంబర్ 1234 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. వై, డివిజిబుల్ బై 2 అయింది కానీ డివిజిబుల్ బై 3 కాలేదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఏమన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2342. 23,421. వాట్ వీ హ్యావ్ టు చెక్ నానా, 2 టేబుల్ 3 టేబుల్ చెక్ చేయాలి. 2 టేబుల్ అంటే యూనిట్స్ ప్లేస్ 0 or 2 or 4 or 6 or 8 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో ఏముందమ్మా 1 ఉంది అంటే 2 తో పాసిబిలిటీ లేదు. 2 నో అయిపోయింది. సో 3 చెక్ చేయాలా. 2 నో అయింది అంటే 3s అయినా నో యూజ్, డివిజిబుల్ బై 6 కాదు కదా. సో దీస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాన్న ఏంటి నాన్న నెంబర్ 4323. వెయిట్ నాన్న, నాన్న ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. 43,242. వాట్ వీ హ్యావ్ టు చెక్, డివిజిబుల్ బై 2 3 చెక్ చేయాలి. ఎందుకు, డివిజిబుల్ బై 6 అవుతుందా లేదా అన్నదానికి. సో 2 చెక్ చేయాలి, 3 చెక్ చేయాలి. 2 అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్ లో 0 or 2 or 4 or 6 ఉంది కదా, 2 ఉంది. సో 2s. నెక్స్ట్ 3 చెక్ చేయాలి. 3 అంటే ఏంటన్నా సమ్ ఆఫ్ ద డిజిట్స్. డిజిట్స్ ఏంటన్నా 4 + 3 7, 7 + 2 9, 9 + 4 13, 13 + 2 15. సమ్ చేస్తే ఎంత వచ్చిందన్నా 15. 15 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అయితే కదా నాన్న. 3 5s, రిమైండర్ ఎంత వస్తుంది 0. రిమైండర్ 0 వచ్చిందంటే డివిజిబుల్ అయ్యి కదా. సో 2s 3s, 2 డివిజిబుల్ అవుతుంది, 3 డివిజిబుల్ అవుతుంది. సో 2 డివిజిబుల్ 3 డివిజిబుల్ అంటే 6 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై గివెన్ నెంబర్ కదా, డివిజిబుల్. ఇచ్చిన నెంబర్ 6 టేబుల్ లో డివిజిబుల్ కదా నాన్న. సో ఎగ్జాంపుల్ క్లారిటీ ఉంది కదా. డివిజిబుల్ బై 6 నోట్ చేసుకొని నెక్స్ట్ డివిజిబుల్ బై 7 ఈజీ వేలో ఎలా అన్నది చూద్దాం. నెక్స్ట్ ఏం చూద్దాం నాన్న, డివిజిబుల్ బై 7. 6 కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, డివిజిబుల్ బై 7. నాన్న డివిజిబుల్ బై 7 పెద్దగా యూజ్ చేయరు, బట్ కానీ రూల్స్ అన్ని చెప్తున్నాం కాబట్టి డివిజిబుల్ బై 7 కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా అవసరం అయితే క్యాలిక్యులేషన్ లో యూజ్ చేసుకోండి. సో డివిజిబుల్ బై 7 అంటే ఏం లేదు నాన్న, డబుల్ ద లాస్ట్ డిజిట్. ఏం చేయమన్నాడు, లాస్ట్ డిజిట్ ని డబుల్ చేయమన్నాడు ఫస్ట్ స్టెప్ లో. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిజిట్స్. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఉంటది కదా నాన్న. సో ఇచ్చిన నెంబర్ ఏదో ఒక 4 డిజిట్స్ 5 డిజిట్స్, అందులో లాస్ట్ డిజిట్ ని డబల్ చేసి రిమైనింగ్ మిగిలిపోయిన డిజిట్స్ ఉంటదిగా
దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నాను నాన్న వచ్చిన ఆన్సర్ ని. డబుల్ ద లాస్ట్ డిజిట్, సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిజిట్స్. Answer is divisible by 3, divisible by 7. Yes. చెక్ చేయమన్నాడు తర్వాత. ఆన్సర్ డివిజిబుల్ బై 7 అయితే ఎస్, అదర్వైజ్ నో. ఏంటన్నా డబుల్ ద లాస్ట్ డిజిట్, సపరేట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిజిట్స్. ఆన్సర్ ఈస్ డివిజిబుల్ బై 7. సో ప్రాసెస్ ఏమి నార్మల్ ప్రాసెస్ అయినా అలానే ఉంటది, ఈ ట్రిక్ అయినా అలానే ఉంటది నాన్న, పెద్ద యూసేజ్ ఏమి ఉండదు. కాకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 1 4 3 2 1432. సో ఏం చేయాలి ఫస్ట్, డబల్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ అంటే ఇదేనా, యూనిట్స్ ప్లేస్ ఏం చేయాలి డబల్. డబల్ అంటే ఏంటన్నా యూనిట్స్ ప్లేస్ ని ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలి. యూనిట్స్ ప్లేస్ 2, డబల్ చేయమన్నాడు కాబట్టి ఇంటూ 2 చేస్తున్నా. డబల్ అంటేనే 2 టైమ్స్ అని అర్థం. లాస్ట్ డిజిట్ ఏంటి 2, డబల్ అంటే 2, 2 2 సార్ 4. ఆన్సర్ ఎంత వచ్చింది 4. వచ్చిన ఆన్సర్ ని సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిజిట్స్ అన్నాడు. రిమైనింగ్ డిజిట్స్ ఏంటి 143, 143. దానిలో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలన్నా 4. సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 3 - 4 బారోయింగ్. 13 - 4 9 3 1. ఆన్సర్ ఎంత వచ్చింది 139. ఆ వచ్చిన ఆన్సర్ ని ఏం చేయమన్నాడు అంటే 7 తో డివిజిబుల్ చేయమన్నాడు. చేస్తే రిమైండర్ 0 వస్తే డివిజిబుల్, లేకపోతే లేదు. 7 హౌ మెనీ టైమ్స్ నాన్న, 7 1s 7, 69, 7 9s 63. సో రిమైండర్ 6. నాట్ డివిజిబుల్ కదా నాన్న ఇచ్చిన ఆన్సర్. నార్మల్ ప్రాసెస్ డివిజన్ చేస్తే ఏం చేస్తాం 1432 చేస్తాం. ఇదంతా చేసిన నార్మల్ ప్రాసెస్ చేసిన సేమ్ టైమింగ్ పడుతుంది. కాకపోతే ఒక ఐడియా కోసం డివిజిబుల్ బై 7 అన్నది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, 364. ఏనా ఎగ్జాంపుల్ 364. లాస్ట్ డిజిట్ ఏంటి 4. ఏం చేయాలి డబల్ ద లాస్ట్ డిజిట్. 4 ని డబల్ చేయాలి అంటే 4 × 2. ఎంత వచ్చింది నాన్న ఆన్సర్ 8. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిజిట్స్. రిమైనింగ్ డిజిట్స్ ఏంటన్నా 36. 36 లో నుంచి ఆన్సర్ ఎంత వచ్చింది 8. దాన్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. 6 - 8 బారోయింగ్. 16 క్యాన్సిల్ 2. 16 - 8 8 ఫార్వర్డ్ 2. 28 నాన్న. వచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ 7 తో డివిజన్ చేయాలి. 7 28 లో 7 4s 28. రిమైండర్ 0 వచ్చింది కదా. సో దేర్ ఫోర్ ద గివెన్ నెంబర్ 364 ఈస్ divisible by 7. Previous example nana 1432 is not divisible by 7. నానా ఈ వీడియోలో మనం ఏమేం చూసానా డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 6 అండ్ డివిజిబుల్ బై 7. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి నాన్న. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాం డివిజిబుల్ బై 2, డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4. అవి చూస్తే కంటిన్యూషన్ లో ఈ రూల్స్ కూడా అర్థమవుతాయి. డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 6 అండ్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం నాన్న. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.